జిల్లా భైంసాలో నాసిరకం నకిలీ సోయా విత్తనాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ఫర్టిలైజర్ షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు విత్తనాలు వేసి 15 రోజులు గడిచినా మొలకలు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హస్గోల్, హంపోలి, మాటేగాం, వాలేగాం, బెజోర్, మాగాలంలలో వందలాది ఎకరాల్లో రైతులు సోయా సాగు చేశారు. దీంతో వ్యవసాయ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫర్టిలైజర్ దుకాణాల నమ్మక ద్రోహం, అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి దాపరించింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయా కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. నా పేరు కదం వినోద్ పటేల్, గ్రామం హంపోలి, మండల్ భైంసా, జిల్లా నిర్మల్. నేను తేజస్విని బ్యాగులు 6 అలకడం జరిగింది. మొలకెత్తలేవు. ఒకటి 3,900 చొప్పున ధర ఉన్నది. ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలా? దయచేసి మాకు కంపెనీ వాళ్ళు ఏమో బ్యాగులు ఇస్తా అంటున్నారు. మాకు బ్యాగులు అవసరం లేదు. మాకు ఎకరానికి 12 చెప్పిన కానీ 10 కుంటల చొప్పున ఎకరానికి మార్కెట్ ధరతో మరి ఎంతైతే ఉంటుందో అది దిగుబడి మాకు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలని మేము కంపెనీ వాళ్ళు కోరడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి ఇది రైతు ప్రభుత్వం అని అంటున్నారు. మా రైతుల కోసం అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలా. ఈ కంపెనీ మీద, అందరి మీద మాకు నష్టపరిహారం చెల్లించాలా. సోయాబీన్ వేసాము, తేజస్విని బ్యాగులు వేసాము, తీసుకుపోయి మొలకెత్తలేవు. మరి నేను వచ్చి ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీస్లో వచ్చి కంప్లైంట్ చేశాము. నిన్న సార్లు కూడా వచ్చి మా చేనులో పరీక్ష చేశారు. అన్ని ఎత్తులు చెడిపోయినాయని చెప్పారు. మాకు నష్టపరిహారము మేము ఇవ్వాలని కోరాము. మీకు తగిన సాయం చేస్తామని చెప్పారు.